మధ్యాహ్నకాల సమయంలో తండ్రి దేవుణ్ణి ఆరాధించడానికి ఈ స్థలానికి వచ్చేసినటువంటి సోదరులకు గత వారం మనం ఒక దైవజనుడు ఎలా ఉండాలని పౌలు తిమోతికి చెప్పాడు అనేటటువంటి విషయాన్ని ఆలోచించడం మొదలుపెట్టాం. ఏ ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలని చెప్పాడు? మాటలోను, ప్రవర్తనలోను అని, ప్రేమలోను, ఇలా కొన్ని విషయాల్ని ఆయన చెప్పాడు. మాట్లాడే విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే మాటలు మనిషి యొక్క ఆత్మీయ స్థితిని తెలియజేస్తాయి కదండి. మనం మాట్లాడే మాట మన హృదయాన్ని ఇతరులకి స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఏం మాట్లాడతామో అదే మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మనం. ఇక్కడ 20-21 వచనాల్లో చెప్పబడినటువంటి మాటను మనం ఆలోచిస్తే, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడే విపరీత వాదములకు దూరంగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయేది. ఇప్పుడు మాట్లాడేటటువంటి విషయాన్ని పట్టించుకోకుండా ఏం మాట్లాడుతున్నాం అనే దాన్ని గ్రహించకుండా ఉన్నట్లయితే ఎక్కడి నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది? విశ్వాసం నుంచే తొలగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలా అక్కర్లేదండి? మాట్లాడే విషయాలు జాగ్రత్తగా ఉండాలా అక్కర్లేదా? అప్పుడు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. కొంచెం దీన్ని సవరిస్తున్నాను. దైవజనుడిగా జీవించాలి అని అంటే మాట్లాడేటువంటి విషయంలో ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. గత వారం మనం కొన్ని విషయాలను ఆలోచించాం. మాట ఏం చేస్తుంది మనకి? యేసుప్రభు చెప్పిన మాటని నేను చెప్పాను మా మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం నుంచి. నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుతావు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నొందుతావు. కాబట్టి మాట మనకి ఏం చేస్తుంది? యేసుప్రభు కూడా అన్నాడు, ఈ నా మాటలే అంత్యదినాన్ని మీకు తీర్పు తెలుస్తాయి. అంటే వాటిని విశ్వసించినటువంటి వారికి అవే ఏం చేస్తాయి అన్నమాట? తీర్పు తెలుస్తాయి. అలాగే మనం వ్యక్తిగతంగా మాట్లాడేటటువంటి మాటే మనకి ఏం చేస్తుంది? తీర్పు తెలుస్తుంది. మలాకి గ్రంథంలో మనం ఆలోచించాం. ఇది ఎక్కడ ఉంటుందో తెలుసు కదా? మత్తయి 12వ అధ్యాయము 36వ వచనంలో ఆ మాట ఉంది. 36 అన్నారు, నేను వేసాను. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మేబీ 36 ఓకే, సరే. ఎందుకు తీర్పు తీర్చబడుతుంది అని అంటే దాన్ని ఎవరు వింటున్నారు? మనం మాట్లాడే ప్రతి మాటని ఎవరు వింటున్నారు? ఇదంతా చెప్పాను లాస్ట్ వీక్. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటుండగా ఆయన చెవి యొగ్గి ఆలకించెను అనేటటువంటి మాట మనం చూస్తాం. అంటే మాట్లాడే విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? దైవజనుడిగా జీవించాలనుకున్న వ్యక్తి ఆ మాటే మనకి ఏం చేయబోతుంది? తీర్పు తెలుస్తుంది. ఇతరుల మాటను బట్టి కాకుండా దేవుడు విన్నదాన్ని బట్టి మనం తీర్పు తెలుస్తాడు. కొన్ని ఇంకెవరి మాట అయితే వాళ్ళు మన గురించి కల్పించి చెప్పారు అనుకోవచ్చు, లేకపోతే నేను ఎలాంటి ఉద్దేశంతో అంటే వాళ్ళు ఎలాగన్నారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఎవరు వింటున్నారు? డైరెక్ట్ గా దేవుడే వింటున్నాడు. ఇంకా ఆయనకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? అక్కర్లేదు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అని అంటే 139వ కీర్తన మనం చదివితే, 139వ కీర్తన 1 నుంచి 6 వచనాలు మనం చదివితే,
యెహోవా ఉమ్. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడు మనల్ని ఏం చేశాడు అని అంటే పరిశోధించి తెలుసుకున్నాడు. ఎలా పరిశోధించగలడు దేవుడు మనల్ని? అంతరంగం పరిశోధించేవాడు యెహోవాయే. ఆ అంతరంగాన్ని అంటే ఆయనకి టాలెంట్ ఉంది కాబట్టి ఆయన సృష్టించినాడు. అంటే సృష్టించింది ఆయనే. ఇప్పుడు ఈ చాక్పీస్ తయారు చేసిన ఆయనకి దీంట్లో ఏముంటుందో, దేని వల్ల ప్రాబ్లం వస్తుందో, దేని వల్ల బాగా పనిచేస్తుందో తెలీదా? ఆ కెమెరా కనిపెట్టిన ఆయనకి తెలియదండి అది ఎందుకు ప్రాబ్లం వస్తుందో, ప్రాబ్లం రాదో. అలాగే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన మనల్ని ఏం చేశాడు? పరిశోధించి తెలుసుకుంటున్నాడు. పరిశోధించి తెలుసుకున్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట ఆ, నీకు తెలియదు. నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. అంటే మాట్లాడటానికి ముందు మనిషికి ఏం పడుతుంది? ముందు అనుకుంటాం మనం ఇలా ఎలా అని ముందు ఆలోచించుకుని దాన్ని మనం ఏం చేస్తాం అనమాట, ఇతరులకి ఎలా కన్వే చేస్తాం. అలాగే నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉంది. మాట మన నాలుక రాకమునిపే అది ఎవరికి పూర్తిగా తెలుసంట? పూర్తిగా అంటే ఎంతవరకు తెలుసు? అలా. కాబట్టి మాటలు ఎందుకు మాదిరిగా ఉండాలి అని అంటే, నాలుకకు రాకముందే దేవుడు ఆయనకు తెలుసు. మాట మన నాలుక రాకముందే ఎవరికి తెలుసు? దేవుడు. కాబట్టి మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదివితే, జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వారు. చూడండి, అంటే ఏదైనా ఇలాంటి కోరుకున్న వాళ్ళు అని చెప్పడానికి మనం ఇలాంటి పదాలని వింటాం, చూస్తాం. ఇప్పుడు ఎవరైతే జీవాన్ని ప్రేమిస్తారో, జీవాన్ని ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించడం? దేవుని స్వభావాన్ని ప్రేమించడం. జీవము అనేది ఎవరి స్వభావం? దేవుని స్వభావం. జీవాన్ని ప్రేమించేవారు ఎవరి స్వభావాన్ని ప్రేమిస్తున్నారు? ఎవరి స్వభావాన్ని ప్రేమిస్తున్నారు? దేవుని స్వభావాన్ని ప్రేమిస్తున్నారు. అంటే దేవుని స్వభావాన్ని ప్రేమించి అప్పుడే మనం ఏం చూడగలం? మంచి దినాలను చూడగలం. మంచి దినాలను చూడాలనుకుంటే ముందేం చేయాలి? మంచి దినాలను చూడాలనుకోవటమే ప్రారంభం కాదు. మంచి దినాలు చూడాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? బాగా మంచి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? నేను అంతా ఇస్తారా నాకు మీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? మంచిగా చదువుకోవాలి, దానికి సరిపడినట్టుగా చదువుకోవాలి కదండి. ఇప్పుడు మంచి ఉద్యోగాన్ని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ముందేం చేయాలి? మంచి చదువు చదవాలి, అంతేనా? అలాగే జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? జీవాన్ని ప్రేమించాలి. ముందు ఏం చేయాలి అంటే దేవుని స్వభావాన్ని నేర్చుకుంటే అప్పుడు మంచి రోజుల్ని చూడగలం. వేటి వలన వస్తాయి మంచి రోజులు? మన స్వభావాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన మాటను బట్టి, అవునా? లేకపోతే ఎదుటి వాళ్ళని బట్టి మనకు మంచి రోజులు వస్తాయా? ఇప్పుడు మనకి అంటే ఆర్కిమెడిస్ సూత్రం ఒకటి ఉంది. మన చర్యను బట్టే ఏముంటది? ప్రతిచర్య ఉంటుంది. ఇది 70% మన జీవితంలో అమలయ్యేది. ఇక మిగిలిన 30% అవతల వాళ్ళ దుష్టత్వాన్ని బట్టి కావచ్చు, వాళ్ళకి మన మీద ఉండే అక్కసుని బట్టి కావచ్చు, లేదా వాళ్ళ దుష్ప్రవర్తన బట్టి కావచ్చు, ఇలా జరగవచ్చు. కానీ 75% మనకు కలిగేటటువంటి ఇబ్బంది దేని బట్టి? మన చర్యను బట్టే మనకు కలిగేటటువంటి ప్రతిచర్య ఉంటుంది, అవునా కాదండి? కాబట్టి మాట్లాడేటటువంటి విషయం బాగుంటే మనకి మన వారం ఎవరో చెప్పారు, సామెత, దేవానంద్ గారు అనుకుంటా, ఏమన్నారు? నోరు మంచిదైతే అంతే. అది ఊరికే చెప్పిన మాట కాదండి, ఎంతో మంది అనుభవించి చెప్పినటువంటి మాట. కాబట్టి మాట్లాడేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలా అక్కర్లేదని దేని బట్టి డిసైడ్ చేసుకుంటారండి? అంతే. మనం వేరేగా మాట్లాడుతూ ఉంటే, ప్రతిదాన్ని వంకరగా చూస్తూ ఉంటే మాటలు కూడా తెలిసిపోతాయి కదా. వంకరగా చూసేవాళ్ళ మాటలు వేరేగా ఉంటాయి. అందరూ ఒకటి చూస్తుంటే వాళ్ళు ఒకటి చూస్తారు. మొన్న నేను ఒక విషయాన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఏదో ఒక జోక్ని గుర్తు చేసుకున్నాం అనమాట. ఒక కారు రిపేర్ వస్తే దానికి ఇంకో కారు కట్టి తీసుకెళ్తా ఉంటే
ఒక అతను ఒక అతను అన్నాడు అనమాట అండి, ఒక తాడు పట్టుకెళ్ళడానికి 2 కార్లు కావాలని. ఏ? కాబట్టి అతను చూసే కోణం అది. అప్పుడు అతని స్వభావం ఏంటి, అతను ఎలాంటి మెంటల్ కండిషన్ లో ఉన్నాడు, అది ఎవరిని బట్టి, దేని బట్టి అర్థమవుతుంది, అతను మాట్లాడే మాటను బట్టి అర్థమవుతుంది. అవునా? అలాగన్నమాట. అంటే మనల్ని మనం ఎలాగ బయటికి వ్యక్తం చేసుకుంటామంటే మన అంతరంగం ఎవరికి తెలియదు, ఏ ఏ ఏ డిటెక్టర్కి తెలియదండి. చాలా మంది అంటారు అబద్ధాన్ని కనిపెట్టే లై డిటెక్టర్ మిషన్లు వచ్చినాయి అది అని. వాళ్ళు కూడా ఊహించి చెప్పడమే. అబద్ధం చెప్పాడు నిజం చెప్పాడు ఎలా తెలుస్తుంది? ఆ మిషన్ ఉంటే లాయర్లు ఎందుకు, ఇంతసేపు వాదనలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా ఆ మిషన్ మీద చేపెట్టించి చెప్పేచ్చు కదండి. కాదు, మన అంతరంగం దేవుడికి తెలుసు, మనకు కూడా తెలుసు. మనకు తెలుసా, మనకు తెలియకుండా మన అంతరంగం పనిచేద్దండి అవును. కాకపోతే మన అంతరంగం కంటే అది కూడా ఎవరు, దేవుడు. అలాగన్నమాట. కాబట్టి మాట నాలుగుకు రాకముందే ఆయనకి అది పూర్తిగా తెలుస్తుంది. అలా కొన్నిసార్లు అది మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు కానీ చెడ్డ ప్రవర్తన కలిగిన వాళ్ళు కానీ వాళ్ళని వాళ్ళు దాచుకోలేరు. వాళ్ళ ప్రవర్తన ద్వారా ఈయన ఫలానా ఆయన అని తెలిసిపోతుంది. వాళ్ళు అణుచుకోలేరండి వాళ్ళని, ఎందుకంటే అది నేచర్, అది స్వభావం. దాన్ని అణుచుకోవడం సాధ్యం కాదు. నెల, 2 నెలలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వాళ్ళ కెపాసిటీని బట్టి దాన్ని హైడ్ చేయొచ్చు, కానీ అది అక్కడ ఆపోదండి. అది ఒక రోజు బయటికి తప్పకుండా వచ్చేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఇలాగన్నారు. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభుని సిలువకు అప్పగించారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా పారిపోయారు. పారిపోయిన వాళ్ళలో ఒకడెవరు, పేతురు. అప్పుడు ఆయన చలి కాసుకోవడానికి మంట దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమని అంటున్నారంటే, నిన్ను ఎక్కడో చూసినట్టుంది, నువ్వెవరో అని అంటే, అబ్బాయి మీరు నన్ను ఎక్కడ చూడలేదు, నేను ఎవరో మీకు తెలియదు అని అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిలో ఒకళ్ళు ఏమంటున్నారట, 73వ వచనాన్ని మనం చదివితే, 73 లేకపోతే 70 నుంచి చదువుతామండి. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరు ఎదుట నేను. అంటే అక్కడ కూర్చున్న వారిలో ఒక అమ్మాయి అందనమాట, నువ్వు గలిలీయుడగు యేసుతో కూడా ఉన్నావు కదా అని. తర్వాత అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక 27 అని చెప్పాను నేను, సారీ 26. 73వ వచనం. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలుచున్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పాడు. అంటే పేతురు నేను యేసుప్రభువుకు సంబంధించిన వాడు కాదు అని ఎంత దాచుకున్నా, ఆయన మాట, ఆయన తీరు ఎలా కనపడుతుంది వాళ్ళకి, ఆయనతో కూడా ఉన్నటువంటి వారిలో తడబడితేనేమో తడబడుతున్నారు అంటారు, కానీ యేసుప్రభుతో కూడా ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడుతున్నాడు. అందుకు అన్నాడు అనమాట, నీ పలుకు, నీ మాట ఎవరిలాగా ఉంది, యేసుప్రభుతో కూడా ఉన్న వారిలో ఒకరిలాగా ఉన్నావు, నీ మాటను బట్టి చెప్తున్నావు నువ్వు ఆ గల్లీయుడివే అని చెప్పేసి అని అన్నాడు. కాబట్టి మన మాట ఏం తెలియజేస్తుంది, మన మాట మనం ఎవరేమో తెలుసు. ఇరవై 73లో ఉందా ఆ మాట? కాబట్టి మాటలో మాదిరిగా ఉండాలి అని అంటే ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మాట మనకి ఏం జరుగుతుంది, అది తీర్పు తీరుస్తుంది. దేవుడు ఆ మాటలను వింటున్నాడు. నాలుగు రాకమునిపై అది ఆయనకు పూర్తిగా తెలుసు. మన మాటే మనం ఎవరు అనే దాన్ని తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పుడు మన జీవితం అంతట్లో కూడా మనం చేయగలిగింది, దేవుని సహాయంతోనే ఆ పని చేయగలిగింది ఏంటి అని అంటే, ఒకరోజు ఆ పని చేయగలం. ఇప్పుడు అందరం ఆ సాధనలోనే ఉన్నాం. యాకోబు రాసిన పత్రికలు ఏమన్నాడంటే, అన్నిటికంటే కష్టమైనటువంటి పని ఏంటంటే నాలుగుని ఏం చేయటం, సాధు చేయటం. ప్రపంచంలో గొప్ప గొప్ప గుర్రాలు నడిపిన వాళ్ళు ఉన్నారు, వాటికి అటు మూతి కళ్ళు పెట్టి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపిన వాళ్ళు ఉన్నారు, ఇలా దేన్నైనా కంట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏది కంట్రోల్ చేయడం, నాలుగుని కంట్రోల్ చేయడం
కష్టం అన్నాడు, అసాధ్యం అన్నాడు. అయితే దేవుని అంటే దేవుడికి లోబడే వాళ్ళకు కూడానా? ఇది జనరల్ సేయింగ్ ఏంటంటే, ఒక వ్యక్తి తనకు తానుగా నాలుగుని అదుపు చేసుకోవడం ఏంటి అసాధ్యం. మరి దేవుని కుమారులు కూడానా, దేవుని కుమార్తెలు కూడానా? సాధ్యమే. కాకపోతే ఏం చేయాలంటే ఎక్కువ కృషి చేయాలి. ఎందుకంటే మనం ఇబ్బందులు ఉన్నప్పుడు, మన కోపాలు, మన భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు మన ఒరిజినాలిటీని బయటికి తీసుకొస్తాయి, డెఫినెట్గా తీసుకొస్తాయి. మీకు తెలుసో లేదో ఒక సామెత చెప్తారు, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక మహాజ్ఞాని వచ్చి మన భారతదేశంలో ఉండేటటువంటి అన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అక్కడ అనర్గళంగా మాట్లాడి, మీ దగ్గర ఉండే జ్ఞానులకి నేను ఒక సవాల్ విసురుతున్నాను, నేను ఏ భాష అంటే ఏ ప్రాంతానికి చెందినవాడినో, ఏ భాషకు చెందినవాడిని అంటే నేను హిందీ మాట్లాడే వాళ్ళకి చెందినవాడినా, తెలుగు మాట్లాడే వాళ్ళకి చెందినవాడినా, మరాఠీ, తమిళ ఇటు మాట్లాడే వాళ్ళకి చెందినవాడినా మీరు చెప్పగలిగితే మీ ఆస్థానంలో జ్ఞానులు ఉన్నారని చెప్పేసి నేను ఒప్పుకుంటాను అని సవాల్ చేశాడటండి. సవాల్ చేసినప్పుడు అక్కడ ఉండే జ్ఞానులందరూ కూడా రకరకాలుగా ఎనాలిసిస్ చేస్తున్నారు. అతను ఇలా మాట్లాడాడంటే ఇతను అయి ఉంటాడు, ఇలా ఉంటే ఎలా ఉంటాడని. తెనాలి రామలింగుడు ఏం చేశాడు, అతను రాత్రులు అంటే మామూలుగా బయటికి బాత్రూమ్ కానీ బయటకు వచ్చిన సందర్భంలో చీకట్లో దుప్పటి ముసుగేసుకుని వెళ్ళి కర్రతో ఈపు మీద గట్టిగా ఒకటి కొట్టాడండి. అప్పుడు అమ్మో చచ్చిపోయిన బాబాయ్ అన్నాడటండి ఎవరైనా. కాబట్టి అతను ఎన్ని భాషలన్నా మాట్లాడినివ్వండి, ఎన్ని రకాలుగా మాట్లాడినివ్వండి, అతని ఉద్వేగం దేనిలో నుంచి వచ్చింది? నొప్పి వచ్చినప్పుడు ఏ భాష మాట్లాడాడండి? అది ఒరిజినల్ భాష అనమాట. కాబట్టి అంటే మన ఉద్వేగాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనలో ఉండే అసలు వ్యక్తి బయటికి వస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దేని చేత దాన్ని కంట్రోల్ చేయాలి? ఇదిగో నాలుగు నేను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాని విషయంలో దేవుడికి నేను లెక్క చెప్పాలి, దాని విషయంలో నేను ఇతరులకు మాదిరిగా ఉండాలి అనేది మనం గుర్తుంచుకుంటే మనకు కలిగే భావోద్వేగాలన్నింటినీ ఆపుకుంటూ నాలుగుని ఏం చేస్తాం? స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ దాన్ని సాధువు చేస్తాం. సాధువు చేయటం ఏంటంటే అసలు దాంట్లో కూడా క్రూరత్వం, సాధుతనం అనేటటువంటివి ఉంటాయా? నా మాటల్లో కూడా మనిషి కొట్టడం, తిట్టడం, చంపడం కంటే భయంకరమైనది ఏంటో తెలుసా? మాటల చేత చేయడం. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి, 8వ వచనంలో ఏమన్నాడంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడంటే, ఎలా ఉంటదట? దైవ భయం లేనటువంటి వ్యక్తికి ఉండే నాలుగు ఎలా ఉంటది? మరణకరమైన విషంతో ఉంటది. అంటే విషం చాలా రకాలు ఉంటది. మనకి ఇంజెక్షన్స్ లో పాయిజన్ % కలుస్తుంది, కొన్నిటిలో మెడిసిన్ లో కొన్నిటిలో కలుస్తుంది. అది ప్రాణహాని తెచ్చే అంత కాదు, పాయిజన్ కాదు. పాయిజనే కానీ ప్రాణం మీదకి రాదు. అది వినియోగించడం వల్ల వ్యాధి తగ్గుద్ది కానీ చచ్చిపోవడం మనిషి, అలాగా ఉంటది. ఇప్పుడు ఇది ఎలాంటి విషం అట? మరణకరమైనటువంటి విషం అన్నాడు. అంటే విషాల్లో ఉండే డిఫరెన్స్ ని నేను చెప్తున్నాను అనమాట. ఇది ఎలాంటి విషం? మరణకరమైనటువంటి విషం. దాంట్లో ఏముందట? నిరర్గళమైన దుష్టత్వం ఉంది, దుష్టత్వమే అన్నాడు. నిరర్గళము అనే మాట అంటే గొప్పదే అని చెప్పేటటువంటి ఇంకొక మాట. అంటే ఒక పని యొక్క ఔన్నత్యాన్ని చెప్పేటటువంటిది 2 విధాలుగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఒక టర్మ్ వాడతాం, బహు చెడ్డవాడు అని చెప్పడానికి ఇంకొక టర్మ్ వాడతాం అనమాట. దుష్టత్వానికి ఈ నిరర్గళత్వం అనేటటువంటిది దాన్ని హై చేసి చెప్పేటటువంటి మాట అనమాట. అంటే ఖచ్చితమైన పర్యాయ పదాన్ని ఇప్పుడు నేను చెప్పలేను, కానీ దాని భావం అది. ఇప్పుడు ఏమంటాం, ఒక వ్యక్తి యొక్క ప్రతిభని చెప్పడానికేమో ఒక పదాన్ని వాడతాం, ఒక వ్యక్తి బాగా చెడ్డోడు అని చెప్పడానికి ఏం చేస్తామని అంటే నటోరియస్ అనే మాట లేకపోతే ఇలాంటి పదాలని వాడతాం. అంటే ఆ పదమే అతను దాంట్లో ఎంత క్రూరుడు అనేటటువంటి దాన్ని తెలియజేస్తాం. అలాంటి మాట దుష్టత్వాన్ని హైలైట్ చేస్తూ చెప్పేటటువంటి ఒక మాట. కారణం ఏంటంటే 2 పనులు చేస్తాం దాంతో. ఒకే నాలుగుతో ఏం చేస్తాం? 2 పనులు చేస్తాం. ఏంటంట?
దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తాం. దీనితో దేవుని పోలిక పుట్టిన మనుషులు స్తుతిస్తాం. దాంతోనే ఏం చేస్తామంటే దేవుని పోలిక పుట్టినటువంటి మనిషిని కూడా స్తుతిస్తాం. కానీ అది ప్రకృతి విరుద్ధమైనటువంటి పని. ఇప్పుడు ఏ నీళ్లలో నుంచి అయినా మంచి నీళ్ళైనా ఉంటాయి, చేదు నీళ్ళైనా ఉంటాయి. రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది, అంతేనా? ఒక గ్లాసులో సగం నీళ్లు చేదు, సగం నీళ్లు మంచి ఉంటాయా? ఉండవు. ఒక నీటిలో, ఒక బావిలో సగం చేదు నీళ్లు, సగం మంచి నీళ్లు ఉంటాయా? ఉండవు. కానీ ఎక్కడ అది సాధ్యం అవుతుంది? ఎక్కడ సాధ్యం అవుతుందని అంటే మనిషి యొక్క నాలుకలో, మాట్లాడేటటువంటి విధానంలో అది సాధ్యం అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? నాలుగుని ఏం చేయాలి? మాటలో మాదిరిగా ఉండాలంటే ఏం చేయాలి? సాధు చేయాలి. కష్టమైన పని, సులువుగా అయిపోయే పని అండి. సునాయాసంగా అయిపోయే పని, కష్టమైన పని. కష్టపడాలి. ఎందుకంటే రిజల్ట్ని బట్టి కష్టపడాలి. అలాగే ఇప్పుడు మనకు కలిగేటటువంటి ఇబ్బందిని బట్టి ఏం చేస్తాం? ఇప్పుడు ఎక్కడో నీళ్లు ఉన్నాయండి, ఆ నీళ్లు తాగితే దాని నుంచి మలేరియా వస్తుందని చెప్పారు, బాగా దాహం వేస్తుంది. ఏం చేస్తాం? కష్టమైనా సరే తాగుతారా? తాగితే వచ్చేస్తుంది. ఓపిక పడతాం. ఎంత మ్యాక్సిమం ఓపిక పట్టగలమో అంత ఓపిక పట్టి మంచినీళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి తాగుతాం. దేనికోసం అని అంటే దానివల్ల వచ్చే నష్టం ఏంటో మనకు తెలుసు కాబట్టి. ఈ నష్టం తెలియకండి ఎవరైనా సరే ఫ్రీగా మాట్లాడేసేది. చాలా మందికి మాట్లాడేటప్పుడు కంట్రోల్ ఎందుకు ఉండదు? దానివల్ల కలిగే నష్టం ఏంటో వాళ్ళకి తెలియదు. లేదా అవతల వ్యక్తులు ఎంత బాధపడతారు ఈ మాట అంటే అనే దానికి సంబంధించినటువంటి స్పృహ, స్పర్శ ఉండదు. అందుకు ఎంత మాట అన్నా అంటారనమాట. అందుకే ఇలాంటి మాటలే ఇంక కొన్ని ఉన్నాయి, ఆ వాటిని కూడా మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి మనం చదివితే, పాపం చేసినటువంటి వ్యక్తులు ఏమేం చేశారు అనడానికి సంబంధించి కొన్ని మాటల్ని చెప్పాడు. అంటే మనిషి పాపం చేసినప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఇదిగో వాళ్ళు ఇలా మాట్లాడతారు అని చెప్పాడు. వారి గొంతుక తెరచిన సమాధి నాలుగుతో ఏం చేస్తారట? మోసం చేస్తారు. గొంతుక ఎలాంటిదట? తెరిచిన సమాధి ఎలా ఉంటుందండి? పైకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, పాలరాయి ఉంటుంది, పైన మంచి డిజైన్ ఉంటుంది, దానిపైన మంచి మంచి వాక్యాలు రాసి ఉంటాయి. ఓపెన్ చేస్తే లోపలంతా కంపు, కుళ్ళు, వాసన అది ఉంటుంది. కొంతమంది మామూలుగా ఉన్నంతసేపు అలా ఉంటారు అనమాట అండి. నోరు తెరిస్తే ఆ కంపు వస్తుంది. దుర్వాసన కాదండి. నేను దాని గురించి మాట్లాడలేదు, మాట్లాడే విధానం గురించి చెప్తున్నాను అనమాట. దుర్వాసన పర్లేదు, దేనికంటే మాట్లాడే మాట సరిగా లేకపోవటం కంటే అది మెరుగు. తెరిచిన సమాధి. వాళ్ళ నాలుగుతో ఏం చేస్తారట? మోసం చేస్తారు. నాలుగుతో ఎట్లా మోసం చేస్తారండి మనుషుల్ని? మాటల ద్వారా, తీయని మాటలు చెప్పి, అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడి మనుషులను మోసం చేస్తారు. యెరోబాము దగ్గరికి ఒక యవనస్తుడైన ప్రవక్తను దేవుడు పంపించాడు. యెరోబాము తెలుసు కదా? యెరోబాము ఎవరండి ఇందుకే? యెరోబాము ఎవరు? యెరోబాము ఎవరంటే మాట్లాడలేదు ఎవరు? రాజు. ఎవరు రాజు? ఇశ్రాయేలీల రాజు. అంటే సొలొమోన్ తర్వాత సొలొమోన్ కుమారుడైనటువంటి కుమారుడేమో ఒక రాజ్యాన్ని స్థాపించాడు. అంటే యోధా, బెన్యామీన్ గోత్రం కలిసి ఒక చోట రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 10 గోత్రాలను ఎవరికి ఇచ్చాడు దేవుడు? 10 గోత్రాలనేమో యెరోబాముకి ఇచ్చాడు. యెరోబాము ఏం చేశాడు అని అంటే, ఇశ్రాయేలీలు యెరూషలేము రాకుండా దానిలోనూ బేతేల్లోనూ దూడబొమ్మలు నిలబెట్టి, ఇదే మీ దేవుడు, మిమ్మల్ని రక్షించినటువంటి యెహోవా ఇవే అని చెప్పారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో యోషియా అనే ఒక ప్రవక్త పుట్టబోతున్నాడు, ఒక రాజు పుట్టబోతున్నాడు, అతను నీ వంశస్థులందరినీ కూడా నాశనం చేస్తాడు అని ఈ మాట వెళ్ళి చెప్పిరమ్మన్నాడు. చెప్పి తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ఎంత మాత్రం ఎవరి మాట వినొద్దు, నువ్వు ఏ త్రోవను వెళ్ళావో అలాగే ఇంటికి వచ్చేయమని చెప్పాడు. అప్పుడు ముసలివాడైనటువంటి ఒక ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్ళి, నేను కూడా దేవుడు పంపితే వచ్చినోడనే, యెహోవా దేవుడు నాకు కూడా తెలుసు అని చెప్పి, నిన్ను ఆయనే నాకు కనబడి మా ఇంటికి భోజనానికి తీసుకెళ్ళమన్నాడు అని చెప్పి ఆ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు ఆయన. ఇప్పుడు ఎలా మోసం చేశాడు? ఎవరి పేరు చెప్పి మోసం చేశాడు?
కాబట్టి అదండి నాలుగుతో మోసం చేయటం అంటే అలాగే. అంటే వాస్తవం కాని దాన్ని వాస్తవం అని చెప్పి ఇతరుల్ని నమ్మించేది ఏం చేయటం అనమాట, నాలుగుతో మోసం చేయటం. అప్పుడు దేవుడు తిరిగి వస్తున్నప్పుడు ఆ యవనస్తుడైనటువంటి ప్రవక్త ఎదురుగా సింహాన్ని పంపించాడు. ఈయన అక్కడ భోంచేసి వస్తే ఈయన నది భోంచేసింది అనమాట. కాబట్టి నాలుగుతో మోసం చేయటువంటి అది దేవుడు చెప్పనివి చాలా మంది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఏం చేశారంటే దేవుడే చెప్పాడు అని చెప్పి ప్రజల్ని మోసం చేశారు. నాలుగుతో మోసం చేదురు అన్నాడు. తర్వాత వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ఎవరి మనసులోనైతే పగ ఉంటుందో వాళ్ళు అవతల వాళ్ళని పదే పదే ఏం చేస్తారు, శపిస్తారు. అంటే జడ్జి చేస్తారు. శపించేటప్పుడు మనం ఏం చేస్తాం, అవతల వాళ్ళకి ఏం చేస్తాం అంటే తీర్చేస్తాం. ఇలాగ అయిపోవాళ్ళు, ఇలాగే ఉంటారు వాళ్ళు, ఇంతే వాళ్ళేగా అని చెప్పేసి. ఒకవేళ మన దగ్గర కూడా అలాంటి ప్రవర్తన ఉంటే మనమే ఏం చేస్తున్నాం, తీర్పు తీర్చుకుంటున్నాం అన్నమాట. అందుకే యేసు ప్రభు చెప్పాడు, తీర్పు తీర్చకుడి, మీకు రేపొద్దున తీర్పు తీర్చబడదు. ఎందుకంటే నువ్వు అవతల వ్యక్తి ఏది తప్పు అన్నావో అదే ప్రవర్తన నీలో ఉన్నప్పుడు నువ్వు కూడా ఆ విషయంలో ఏం చేస్తున్నావు, ఈ దేవుడు కాదు ఇక ఎవరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నాం అనమాట, నేను కూడా అంతే అని చెప్పేసి. అందుకే యూదులారా చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని ఈ 2వ అధ్యాయంలో చెప్పాడండి. కాబట్టి తీర్పు మనుషుడా నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు అని చెప్పాడు. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే ఆ శపించేటటువంటి పగ లేకపోతే అటువంటివి ఎవరిలోనైతే ఉంటాయో వాళ్ళ నోట్లో నుంచి మాదిరికరమైన మాటలు కాకుండా ఏం మాటలు వస్తాయి, ఇబ్బందికరమైనటువంటి లెక్క చెప్పాల్సినటువంటి పరిస్థితిలో మాటలు వస్తాయి. అలా ఇంకా మనం కొన్ని లేఖనాలని చూస్తే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఎనిమిదవ వచనాన్ని మనం చదివితే ఇశ్రాయేలీల ఆత్మీయ స్థితిని గురించి దేవుడు మాట్లాడుతూ నాలుక ఎలాంటిదట, ఘాతుక బాణం. ఏం పలుకుతుంది అందులో, కపటం అన్నమాట. కాపట్యం అంటే కపటాన్ని పలుకుతుంది. అది ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాట్లాడాలి. అదే ఇప్పుడు జరుగుతున్నాయా లేవండి ఇవన్నీ. టీవీ పెడితే మనకి వాళ్ళు మంచోళ్ళు కాదని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ మీద వైట్ షేడ్ వేస్తున్నారండి. ఒక ఫ్లాష్ అవుతుంది వాళ్ళ మీద. ఇప్పుడు ఇటు చక్కగా మాట్లాడి ఇటు తిరుగుతున్నారు, ఆ ముఖం మళ్ళీ కలర్ మారద్దు అనమాట అండి. ఆ సహాయం అన్నా చేస్తున్నారు, లేదా అది కూడా కలదు మనం టీవీ చూసినప్పుడు. మనుషులు అలాగే ఉన్నారా లేదండి? ఇప్పుడు అమ్మతో నిజం చెప్పట్లే, నాన్నతో నిజం చెప్పట్లే, భర్తతో నిజం చెప్పట్లే, భార్యతో నిజం చెప్పట్లే, అన్నయ్యతో నిజం చెప్పట్లే, తమ్ముడితో నిజం చెప్పట్లే, పనిచేసే వ్యక్తులతో నిజం చెప్పట్లే. దాన్ని ఏమంటారండి? అది వంచనాభిప్రాయమా కాదా? అది ఒకళ్ళు మనం అలా ఉంటే నెమ్మదిగా ఎవరు నేర్చుకుంటారు మన దగ్గర అవి? ఎవరు నేర్చుకుంటారు మన దగ్గర అవి? మన దగ్గర ఇమ్మీడియట్గా నేర్చుకోవడానికి ఎవరున్నారు? పిల్లలు. వాళ్ళు కొంచెం వయసు వచ్చాక అడుగుతారు, ఇప్పుడు అడగరు. మరి నువ్వు అప్పుడు అలాగని ఇలా చేయలేదా, నువ్వు ఇలా మాట్లాడి అలా చేయలేదా అని అడుగుతారు, అడగరండి. అదే అడగగలిగే వయసు వచ్చేటప్పుడు అడుగుతారండి అలా. కాబట్టి మాట్లాడే విధానం ఎలా ఉండాలి అని అంటే అది ఘాతుక బాణంలాగా ఉండకూడదు, లేకపోతే కపటంతో కూడిందిగా ఉండకూడదు, వంచనాభిప్రాయంతో ఎంత మాత్రం మాట్లాడకూడదు. ఆదినిష్టరం మేలా కాదండి. ఇప్పుడు ఆ కపటంతో వ్యవహరించి ఎప్పుడో ఒకరోజు అది తప్పు అని చెప్పే కంటే బిగినింగ్ లోనే నాకు ఇలా అనిపిస్తుంది నేను గురించి అని చెప్పేస్తే మంచిదే కాదండి? మంచిదే. నేను ఒక్కోసారి కోపంగా కఠినంగా మాట్లాడేవాళ్ళని అభినందిస్తాను, ఎందుకంటే అది మంచి పద్ధతే ఒక రకంగా. ఏమనుకుండా తర్వాత దాని గురించి గుంజుకొని బాధపడి కోపం, ద్వేషం, అసూయ ఇలాంటివి పెంచుకునే కంటే ఉన్నదేదో ముఖం మీద అనేయటం మంచిదే కాదండి? అంటే మంచిదని ఏది పడుతుంది అనే మాట్లాడుతున్నాం, మళ్ళీ ఎవరిని పడతాడని మళ్ళీ ఇదొక ఇబ్బంది ఉంది. కొంతమంది ఏమంటారంటే నాకు ఏమనిపిస్తుంది అనేస్తాను, నా దగ్గర దాపకం లేదు అంటారు. ఏమనిపిస్తుంది అనేయకూడదండి. అంటే చెప్పాల్సిన విషయాన్ని ముఖం మీద చెప్పొచ్చు, అది కరెక్టే, కానీ నీకేమనిపిస్తుంది అనకూడదు.
అలాగే మనకు చాలా అనిపిస్తాయి. బజార్లో అక్కడ నిలబడి రోడ్డు మీద నుంచి చూస్తున్నాం అనుకోండి, చాలా అనిపిస్తాయి. అవన్నీ చేసేస్తే, అవన్నీ అనేస్తే ఒళ్ళు పట్టిన దెబ్బలు కదా. రోడ్డు మీద నిలబడినప్పుడు చాలా అనుభూతులు కలుగుతూ ఉంటాయి. రోడ్డు మీద అటు ఇటు మనుషులు తిరుగుతూ ఉంటారు. ఒకళ్ళ చేతిలో డబ్బులు చూస్తాం, ఒకళ్ళ దగ్గర అందం చూస్తాం, ఒకళ్ళ దగ్గర ఇంకేదో జ్యువెలరీ చూస్తాం, ఒకళ్ళ దగ్గర మంచి కారు చూస్తాం, ఇంకేవో రకరకాలే చూస్తాం. లోపల ఏమనిపించిందో అది అనేసాం అనుకోండి వెళ్ళి వాళ్ళ దగ్గర, ఏమవుద్ది? అలాగే. కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుంది? నాలుక ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. యాక్చువల్గా ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుందా, ఇక్కడ స్టార్ట్ అవుతుందా? ఇక్కడ సెట్ అయితేనే ఇది చక్కగా మాట్లాడద్దు అనమాట. అందుకే మనసు నిండిన దాన్ని బట్టే, లేకపోతే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని యేసు ప్రభు చెప్పారు. చాలా మంది అరే అనుకోలేదండి, ఇది గొప్పని ఇక్కడ వచ్చేసిందండి. ఇక్కడ ఏమైనా ఉన్నాయా సీడీలు, పెన్ డ్రైవ్లు? ఇక్కడ ఉంటాయండి. లిప్స్ దగ్గర ఏమైనా ఉంటాయా? నువ్వు ఇక్కడ ఆలోచించుకుని అన్నావు ఆ మాట. ఒకవేళ నీకు అనొచ్చా అనకూడదనే కంట్రోల్ లేదేమో నీ మనసుకి, దాని గురించి ఆలోచించు. అనుకోకుండా మాత్రం ఏది అనుకుని అంటాం ఏమనాలన్నా. అవునా కాదండి? జారిపోతాయా ఏమన్నా? స్లిప్ ఇక్కడ ఏమన్నా ఆయిల్ ఉందా స్లిప్ అయిపోవటానికి? ఒకవేళ అలా చెప్తే మనం డిపెండ్ చేసుకోవటం. ఎవరు నమ్మరది. చిన్న పిల్లోడు కూడా ఆలోచించుకోకుండా అంటారా ఒక మాట? అనరు. కాబట్టి మాట్లాడే విషయంలో ఎక్కడైతే మనుషులు మాదిరిగా ఉంటారో అక్కడ సమాధానం వాళ్ళ మధ్యలో ఉంటుంది. మనుషులకి సమాధానం లేకుండా వాళ్ళని డిస్టర్బ్ చేసేది ఏంటండి? అంతే. భార్యాభర్తలకు ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఈమె ఆస్తి ఆయన రాయించేసుకుని వాళ్ళ ఆస్తి వీళ్ళు రాయించేసుకున్నా పనికి మళ్ళీ ఆలోచిస్తారు, వాటి గురించి మాట్లాడతారండి. ఎందుకు పనికిరావాయి? ఎవరైనా వింటే నవ్విపోతారు. అలాంటి మాటలనే డిస్కస్ చేస్తారు వాళ్ళు. వీళ్ళ టెంపోని బట్టి వీళ్ళు ఒక మాట అంటారు, వీళ్ళ టెంపోని బట్టి వీళ్ళు ఒక మాట అంటారు. వీళ్ళు 30 మంది పెద్ద మనుషులు నేర్పిస్తారు తర్వాత. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? దానివల్ల ఏమన్నా ఎవరికైనా కలిసి వస్తుందా? ఎవరికి రాదు. మళ్ళీ అన్నదాన్నే స్టాండ్ అయి ఉంటారు. నేను అలాగే అన్నాను, నేను అలాగే అనుకుంటున్నాను. ఏంటి నీ స్టాండర్డ్? ఏంటి మన స్టాండర్డ్? నేను ఎవరినో కంగారు కూడా ఒక మాట అన్నానండి. అవతల వాళ్ళు అడిగారు, నువ్వు ఇలాగన్నావు, నాకు ఇలా బాధ కలిగిందని. ఏం చేయాలి? జ్ఞానవంతుడిని అయితే ఒప్పుకో, తప్పే ఉంది. నువ్వు తప్పు మాట్లాడవని ఎవరు చెప్పట్లా. అవును, నేను అన్న మాట పొరపాటే, నిన్ను అలాగ అన్నాను, నన్ను క్షమించు అని అడిగితే వచ్చిన నష్టం ఏంటి? ఏళ్ల తరబడి కొట్టుకు సావడం కంటే ఇది మంచిది కదా. అవునా కాదండి? గొడ్డలు కాదండి, ఇంకా పెద్ద వెపన్స్ తయారు చేస్తున్నారు ఇప్పుడు. అక్కడ దాకా గొడ్డలతో కూడా పోనివ్వట్లేదండి, ఇంకా పెద్ద తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనకు అలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది న్యూస్ పేపర్స్ నుంచి, టీవీల నుంచి, లేకపోతే అవి చూసి ప్రభావితులైనటువంటి మనుషుల సహవాసం నుంచి అలాంటివి. కాబట్టి మాట్లాడటం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే ఇన్ని గొడవలు. రాజకీయాల మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి? నోటి మాట వల్లనే. దేశానికి యుద్ధం ఎందుకు వస్తుంది? నోటి మాట వల్లనే. కుటుంబాలు ఎందుకు చీలిపోతున్నాయి? నోటి మాట వల్లనే. భోజనం లేక కాదు, బట్టలు లేక కాదు, ఆస్తిపాస్తులు లేక కాదు, ఉండటానికి ఇళ్ళు లేక, అంతకంటే కాదు. మాట అదుపు పెట్టుకోలేకపోవడం వల్లనే. ఒకళ్ళు కోపడితే దానికి 4 గంటలు ఇంకొకరు కోపడుతున్నారు. ఏమవుతుంది అప్పుడు? సమస్య ఎక్కువ అవుతుంది. ఒకసారి ఒక ఆయన ఏదో మాట్లాడుతూ ఒక సందర్భంలో ఆయన పెద్ద మాట అన్నాడండి. ఆయన అనకూడదు, ఆయన వయసులో ఆయన అనకూడదు మాట. సరే విన్నాను చాలాసార్లు ఆ మాట. ఒకసారి కాదు, 4-5 సార్లు ఆయన దగ్గర విన్నాను. అప్పుడు ఆయనకు ఒక మాట చెప్పానండి వెళ్ళి, బ్రదరు, ఈ మాట మీరు రిపీటెడ్గా అంటున్నారు, ఈ మాట ఆ వ్యక్తిని ఇంత ఇబ్బంది పెడుతుంది. అంటే మీకు ప్రాక్టికల్గా తెలియాలంటే మీకు కడుపును పుట్టిన పిల్లలు ఉంటారే, అమ్మాయో అబ్బాయో ఎవరో ఉంటారు కదా, ఒకసారి ఆ వ్యక్తిని అని చూడండి అన్నమాట. దాని ఇంపాక్ట్ ఏంటో మీకు ఇమీడియట్గా తెలుస్తుంది. అక్కడెక్కడో ఉన్న వాళ్ళని అంటే సులువే. ఒకసారి మీ అబ్బాయినో మీ అమ్మాయినో ఆ మాట అనునండి, అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అప్పుడు మీకు దాని వెయిటేజ్ ఏంటనేది అర్థమవుతుంది. మీ భార్య నానండి ఆ మాట, అప్పుడు మీకు తెలుస్తుంది దాని ప్రతిఫలం ఏంటనేది అని చెప్పాను. అప్పుడు అర్థమైందండి ఆయన. మరి అంటే రియలైజ్ అయ్యాడో లేదో నాకు తెలీదు. అంటే దాన్ని విలువ చెప్తున్నాను అనమాట. మనం ఏం పట్టించుకోం. మనకి ఏమనిపిస్తే అది మాట్లాడేస్తాం. వంచిన అభిప్రాయం ఉండకూడదు మనసులో. ఒక భార్య భర్తకు తెలియకుండా ఏదైనా దాస్తుందంటే దాన్ని వంచిన అభిప్రాయం అనరండి. ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఒక భర్త తన భార్యకు తెలియకుండా ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తున్నాడంటే ఎవరిని మోసం చేస్తున్నాడు? ఆయన తను మోసం చేసుకుంటున్నాడు. తను మోసం చేసుకోవట్లేదా? అలాగనమాట. కాబట్టి
వంచనాభిప్రాయంతో బ్రతకూడదండి. దేవునికి వెళ్ళాలంటే దేవుడి గుండె హృదయం ఉండాల్సినటువంటి వాళ్ళు. పోనీ అంత లేకపోయినా దాన్ని నెమ్మదిగా ఏం చేస్తూ రావాలి, మెత్తపరుచుకుంటూ రావాలా, దాన్ని ఇంకా కఠినం చేసుకోవాలా, స్టీల్ కోటింగ్ వేయాలి దానిపైన, ఇంకా మెత్తపరుచుకుంటూ రావాలన్నమాట. మనం మెత్తపడుతున్నాం అంటానికి రుజువు ఏంటంటే మన మాట తీరు. మనం మెత్తపడుతున్నామా ఇంకా కఠినం అవుతున్నామా అనేది దేన్ని బట్టి తెలుస్తుంది? అవతల వ్యక్తులతో మనం మాట్లాడేటటువంటి మాట తీరు. కాబట్టి తిమోతికి పౌలు రాస్తూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అంటే తిమోతికి చెప్పిన మాటలే కాదు, మాట విషయంలో మాదిరిగా ఉండాలంటే మనం గ్రహించాల్సినవి. మన మాట మనకు తీర్పు తీరుస్తుంది, దాన్ని దేవుడు వింటున్నాడు. నాలుగు రాకమునుక దేవుడు తెలుసు అనే భయం అనుకుంటే జాగ్రత్తగా మాట్లాడతాం. మాట మనం ఎవరు అనేదాన్ని మనకి చెబుతుంది. నాలుగుని ఏం చేయాలి? సాధువు చేయడం నేర్చుకోవాలి. ఇందులో ఎవరు పరిపూర్ణులు కాదు, ఇందులో ఎవరు పాస్ అయిపోయి గట్టెక్కేయలేదు. అందరూ పొరపాట్లు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే. కానీ ఏం చేయాలి? ఏ స్పృహ ఉండాలి? అప్పుడే మనం కనీసం తప్పు మాట్లాడామనే సంగతి అయినా మనకు తెలుస్తుంది. అరే నేను ఇలాగ ఉండాల్సింది కాదు అని మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఆ పని చేస్తారు, మీరు అది గమనించండి. ఎప్పుడైనా సరే చిన్నపిల్లల్ని కోపం వచ్చినప్పుడు గట్టిగా ఏదో మాట అనేసి కొట్టేస్తాం. అది తప్పు అని మనం రియలైజ్ అవుతాం. కాసేపటికి ఏం చేస్తామంటే మళ్ళీ వాళ్ళని దగ్గరికి తీసుకొని, మరి అలా చేయకూడదు కదమ్మా, ఇలా చేయకూడదు కదమ్మా అని చెప్పి బతిమాలుతున్నాం అంటే మనలో ఏమొచ్చింది? రియలైజేషన్. అదే మన తోటి మనిషితో అయితే ఏం చేస్తామంటే వారం రోజులు మాట్లాడడం, నెల రోజులు మాట్లాడడం, వీలైతే జీవితాంతం మాట్లాడడం. ఏమది అంటే రిజల్ట్ని మనం పట్టించుకోవట్లేదు. ఇది దేవుడికి సంబంధం అని అనుకోవట్లేదు, ఇది నా వ్యక్తిగతమైనటువంటి విషయం అనుకుంటున్నాడు అనమాట అండి. మనిషి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు మన వ్యక్తిగతం కాదు, అది ఎవరితో సంబంధం ఉన్న మా విషయం, అది దేవుడితో సంబంధం ఉన్నటువంటిది. అందుకే నాలుగుని ఏం చేస్తూ ఉండాలి? సాధు చేయాలి. ఇందాక మనం చదివినటువంటి పేతురు రాసిన పత్రికలో ఉన్నటువంటి 3వ అధ్యాయంలో కాచుకోవాలటండి పెదాల్ని. ఏం రాకుండా, ఏం చేయకుండా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదివాం కదా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ఇది ఎక్కడ ప్రారంభమవుద్ది అని అంటే, ఒక అన్నయ్య కంగారు పడి చెల్లిని కొట్టేస్తాడు ఇంట్లో. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏంటంటే వీడు కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది, పెద్దవాడికి చిన్నవాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. అన్నయ్య కోపం వచ్చి చెల్లిని కొట్టేస్తాడు. అప్పుడు వాడు నేను కొట్టలేదు అనడానికి కొన్ని మాటల్ని చెప్పడం మొదలు పెడతాడండి. ఒకవేళ అది గ్రహిస్తే, నువ్వు అబద్ధం చెప్తేనే నేను ఎక్కువ బాధపడతానని తల్లిదండ్రులు పిల్లలకు తెలియజేయాలి. చెల్లిని కొట్టినందుకు కాదు, అన్నయ్యని కొట్టినందుకు కాదు, నువ్వు అబద్ధం చెప్పినందుకు ఎక్కువ బాధపడుతున్నాను అని మన పిల్లలకు మనం చెప్పాలండి. లేకపోతే అది ఎలా డెవలప్ అవుతుంది? నెమ్మదిగా ఈసారి తప్పించుకున్నానంటే ఇది మంచి మెథడ్ అనుకుంటాడు వాడు. నెమ్మదిగా 2వసారి, 3వసారి, 4వసారి ఇంకా పెరిగే కొద్దీ ఇది మాన్లాగా లోపల పెరిగిపోతుంది. మనం కూడా ఒక అలవాటు చేసుకోవాలండి. ప్రతి చిన్నదానికి అది అలా జరగలేదు అని చెప్పడానికి కవరింగ్ చేయడం అనే ఆలోచన మానేసుకోవాలన్నమాట. సో ఆలస్యమైంది, ఎందుకు ఆలస్యమైందో చెప్పు, పర్వాలేదు, నష్టమేం లేదు. నేనే కొద్దిగా ఆలస్యం బయలుదేరానని చెప్పి దానికి ఎందుకు వాళ్ళ కారణం, వీళ్ళ కారణం, అది కారణం, ఇది కారణం అని చెప్పడం. మన దగ్గర అలవాటు ఉందా లేదండి? అలా అలవాటు చేసుకుంటామా లేదా? నెమ్మదిగా దీన్ని అబద్ధానికి, లేకపోతే ఇంకా కపటంగా మాట్లాడటానికి, లేదా వంచనతో ప్రవర్తించడానికి కారణం అవుతుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోవడం వల్లే మన వ్యక్తిత్వాలు మార్పు చెందవలసినంత విధంగా మార్పు చెందట్లేదు. ప్లెయిన్గా ఉండటం అనే దాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఈ కపటం మాటలు చెప్పకుండా, వీటిని చెప్పకుండా కాచుకుంటాం. ఇప్పుడు ఎలా కాస్తాం ఈ పెదవుల్ని? మనమే కదా దీనికి ఇలా జరగకుండా చేయాల్సింది. ఈ పెదవులు ఏమి నిర్ణయాలు తీసుకో కదా. ఇప్పుడు ఒకసారి ఏదో ఒక సంఘటన జరిగింది, మా వాళ్ళ పొరపాటు జరిగింది, అవును నేను ఇలా చేశానని చెప్తే నువ్వు కపటం చెప్పట్లేదు, లేకపోతే చెడ్డది పలకట్లేదు నువ్వు. అలాగన్నా పెదవుల్ని కాచుకోవాలి అనేటటువంటి మాటని చెప్పాడు. ఇంకేం చేయాలట? అంటే ఇది జరగకుండా ఉండాలంటే ఆ పని చేయాలి. పెదవుల్ని ఏం చేయాలంట? కాచుకోవాలి. అంటే యాక్చువల్గా మనసును అనమాట. పెదవులు అంటే లిటరల్గా పెదవులు ఏం చేయవు, మనసుని. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి, మన మాట అర్థం ఏంటనేది. అలా
పెదవులను కాచుకోవాలి అన్నాడు. అప్పుడు ఇలా 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 ఉండటానికి ఏం చేయకూడదు? తిమోతికి చెప్పిన మాటలు మనం చదువుతాం. తిమోతికి చెప్పిన మాటలు మనం చదివితే తిమోతికి ఏమన్నాడు అని అంటే, లోకంలో ఏం చెప్తున్నారు వాటికి చెవి ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా మనం బాగుపడతాం. లోకంలో ఏం చెప్పబడుతున్నాయట? తిమోతి ఎఫెసి పట్టణానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు ఆయన సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి అక్కడ పరిస్థితులు ఏమున్నాయి? 1వ అధ్యాయము 5వ వచనం చూడండి, లేకపోతే 3వ వచనం నుండి చదివితే, నేను మాసిదోనియకు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో గాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నావు కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును. కొంతమంది ఏం చేస్తున్నారట? కొన్నిటిని లక్ష్య పెడుతున్నారు. లక్ష్య పెట్టడం అంటే శ్రద్ధగా వింటున్నారు అనమాట. వీళ్ళకి అక్కర్లేనివి విన్న కాడి నుంచి దాని గురించి మాట్లాడాలి అక్కర్లేదండి. ఇప్పుడు ఏదైనా మనకు పట్టణ ఒక విషయాన్ని గురించి మనం విన్నాక ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. అవునో కాదో చెప్పాలక్కర్లేదండి. అసలు దానికి పరిష్కారం ఏంటో తెలుసా? అసలు దాన్ని లక్ష్య పెట్టకుండా ఉండటమే ఉత్తమమైంది కదండి. అవునా కదా? ఇప్పుడు ఎక్కడో ఏదో జరుగుతుంది, మనకు సంబంధం లేని విషయం అది. వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, మనం ఆలోచిస్తే బాగుపడే వాళ్ళు కూడా కాదు. దాన్ని లక్ష్య పెట్టకుండా ఉంటే ఏమవుతాం? మనం ప్రశాంతంగా ఉంటాం, మనం తప్పు మాట్లాడం. దాన్ని లక్ష్య పెడితే ఏం చేయాలి? అతను ఇది చేశాడని చెప్పాలి, ఆమె ఇలా చేసిందని చెప్పాలి, ఇంకొకరు ఏదో చేశారని చెప్పాలి. దానివల్ల మనం ఎవరికి లెక్క చెప్పాలి? దేవుడికి లెక్క చెప్పాలి. అందుకే ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ ఏమైతే జరుగుతున్నాయో వాటిని నువ్వేం చేయొద్దు, నువ్వు లక్ష్య పెట్టొద్దు. మన సహోదరులకు ఏమని చెప్పాలి? లక్ష్య పెట్టొద్దు అని చెప్పడానికి తిమోతిని అక్కడికి పంపించాడు. ఏంటి ఆ విషయాలు అని అంటే, ఏమిటవి? 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పాడు చూడండి. 4వ అధ్యాయంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాసభ్రష్టుల వద్దని ఆత్మ తేటగా చెబుతున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటి తినుట మానవలనని చెప్పుదు. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న ఏడల ఏది నిషేధమైనది కాదు ఏలైనా కాదు దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్ర. ఇప్పుడు చాలా మంది ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. వాటిని ఏం చేయకూడదు, వాటిని ఏం చేయకూడదు అంటున్నానండి. ఇప్పుడు కొంతమంది ఎవరో వచ్చి, మీకు తెలుసా అది తినకూడదంట, ఇలా ఉండకూడదంట, అలా ఉండకూడదంట అని బైబిల్ చెప్తుంది అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలండి? వాటిని లక్ష్య పెట్టక్కర్లేదు. ఎందుకంటే అతనికి తెలియదు, అతను మాట్లాడుతున్న లేఖనానుసారం కాదు. 1-2 సార్లు ప్రయత్నం చేస్తాం, అది అలా లేదు బైబిల్లో, ఇదిగో పితరుల యుగంలో ఎలా ఉంది, ధర్మశాస్త్ర యుగంలో ఎలా ఉంది, క్రైస్తవ యుగంలో ఎలా ఉందని చెప్తాం. అయినా అతను అదే మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ. అప్పుడేం చేయాలండి? అతనితో గొడవపడి మనం దేవుడికి లెక్క చెప్పాలా? అతను లక్ష్య పెట్టడం వదిలేస్తే మంచిదా? ఇది ఒక ప్రాబ్లం. ఎక్కడ? తిమోతి ఎక్కడైతే పని చేస్తున్నాడో అక్కడ. ఇంకొంతమంది ఏం చేస్తున్నారట? ఇందాక మనం చదివిన 20-21 వచనాల్లో, 6వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదివితే, అపవిత్రమైన ఒట్టి మాటలకును, అపవిత్రమైన ఒట్టి మాటలు ఏముంటాయి? క్రైస్తవుల మధ్యలో కూడా అపవిత్రమైన ఒట్టి మాటలు వస్తాయా చర్చికి? వస్తాయి. ఆ మాటలు మాట్లాడితేనే మనకు అపవిత్రత అంటుకుంటుంది. అటువంటి చర్చకు వస్తాయా? రావండి? వస్తాయి. వాటికి ఎలా ఉండాలట? దూరంగా ఉండాలి. మనం చెప్పాలి, ఇది మనం చర్చించే విషయం కాదు, ఇది మనం లోపల తలబెట్టి మాట్లాడే మాటలు కాదు, అసలు దానికి మనకు సంబంధం లేదు, మనం దానికి ప్రత్యేకంగా ఉన్నాం అని భావించాలి. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము అన్నాడు. విపరీత వాదాలు కొన్ని ఉన్నాయి. మీకు తెలుసా? అంటే ఇప్పుడు మళ్ళీ అనవసరంగా మనం వేరే ఆలోచనలోకి పంపించదలుచుకోలేదు. విపరీతంగా ఆలోచించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. విపరీత ఆలోచనలు ఏంటో తెలుసా? దేవుడు ఎక్కువ, యేసుప్రభు ఎక్కువ, పరిశుద్ధాత్మ ఎక్కువ. ముగ్గురులో నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు? ఇది విపరీతమా? నువ్వెవడవే దేవుడికి ర్యాంకింగ్ ఇవ్వడానికి? మనం ఎవరమండి దేవుడికి ర్యాంకింగ్ ఇవ్వడానికి? ఆయన ఏం చెప్పాడు? ఒక సంకల్పం కోసం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు పనిచేస్తారు. దైవత్వము అనేది ఈ ముగ్గురికి ఉంది. ముగ్గురు 100% ఉన్నారు. నీకు ఎంత బయలుపరచబడిందో అంతవరకు ఆలోచించు. అందులో నెంబర్ 1 ఎవరో చూసే పని నీకెందుకు? ఇది విపరీతవాదం అన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయా లేవా బైబిల్లో?
విపరీతవాదాలు చాలా ఉన్నాయి. ఈ మధ్య ఎవరో ఒక ఆయన నాకు మెయిల్ చేశాడండి. ఏమనంటే బైబిల్లో ఆ, లైంగికంగా ఎలా ఉండాలి అనేటటువంటి దానికి సంబంధించిన ఒక పుస్తకం ఉంది, సాంగ్ ఆఫ్ సాలమన్, అంటే పరమగీతాలు అనేటటువంటి పుస్తకాన్ని చూడు, అందులో అంతా కూడా ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయని కొన్ని వచనాలను కోట్ చేశాను. నేను అతను రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే అతని మనసు ఏంటో నాకు అర్థమైపోయింది. అతను రాసిన దాన్ని బట్టే అతని మనస్తత్వం ఏంటనేది నాకు అర్థమైపోయింది. నేను డిలీట్ చేశాను, మళ్ళీ పంపించాడు. ఆయన ఏంటంటే నా కళ్ళు తెరిపించడానికి ఆ మెసేజ్లు పంపిస్తున్నాడు అంట నాకు. దాని కింద ఆయన పెట్టుకున్న స్లోగన్ ఏంటంటే, మెయిల్ కింద అందరూ ఏదో ఒకటి పెడతారు కదా పేరు, ఆయన ఆయన ఏంటంటే నా కళ్ళు తెరిపించడానికి ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు అనమాట. మీకు తెలియదు బైబిల్ ఎలా చెప్తుంది అని చెప్పేసి నేను తర్వాత అన్నాను, నేనంటే 2-3 మెయిల్స్ తర్వాత చెప్పాను, సారీ నీతో మాట్లాడేంత సమయం నాకు లేదు, ఇంకెప్పుడు నాకు మెయిల్ చేయొద్దని చెప్పి కట్ చేశాను. ఎన్నో విపరీతవాదాలు ఉన్నాయి బైబిల్ గురించి. అసలు నీ బ్రతుకు ఎలా బ్రతకాలో అతనికి తెలియదు, దేవుడికి ఏం జరుగుతుంది, యేసు ప్రభుకి ఏం జరుగుతుంది, పరిశుద్ధాత్మకి ఏం జరుగుతుంది, యెరూషలేములో ఏమైంది, ఆ యెరూషలేములో ఉన్న రాయిలో ఏముందని చూస్తాడండి. ఏమైంది నీకు రాయితో నీకేం సంబంధం? నీకు తెలిసిందా అసలు ఫస్ట్ నువ్వు ఎలా క్రిస్టియన్ అవ్వాలో? నీకు తెలిసిందా ఫస్ట్ నువ్వు అసలు ఎలా ప్రార్థన చేయాలో? నీకు తెలిసిందా అసలు నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో? ఈ వదిలిపెట్టేసి సొలొమోనుకి ఏమైంది, ఆయన కట్టించిన బిల్డింగ్కి ఏమైంది, నీకెందుకు తలనొప్పి? సరే బిల్డింగ్కి ఏదో అయింది, నీకు వచ్చేదేంటి? బిల్డింగ్కి ఏదో అవ్వలేదు, నీకు పోయిందేంటి? ఇలాంటి వాదాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా లేదండి? గ్రీకులో ఏమన్నారు యేసు ప్రభు పేరు, హెబ్రీలో ఏమన్నారు యేసు ప్రభు పేరు, తెలుగులో ఇలాగ ఎందుకు అంటున్నారు యేసు ప్రభు పేరు? ఆయన యేసు ప్రభుగా, గ్రీకులో అన్నా, హెబ్రీలో అన్నా, తెలుగులో అన్నా నువ్వు క్లియర్గా ఉన్నావు ఆయన యేసు ప్రభు అని. ఆయన చేసిన పనులే కదా నువ్వు నమ్ముతున్నావు, ఆయన్నే కదా నువ్వు విశ్వసించావు. నువ్వు గ్రీకులో ఒకసారి హెబ్రీలో ఒకసారి విశ్వసిస్తావా? ఇలాంటి విపరీతవాదాలు ఉన్నాయి, ఇప్పుడు చాలా ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రభురాత్రి భోజనం తీసుకున్నాడు పౌలు అని ఒకటి వాదిస్తాడు. అప్పుడు అర్ధరాత్రి అయిందన్నాడు తప్ప 12 అయిందా, 12-1 అయిందా నీకు చెప్పాడా? అప్పుడు సోమవారం అంటాడుగా, ఆదివారం అంటానికి పరిశుద్ధాత్మ తెలియదా? ఆదివారం సోమవారం, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట రాసినప్పుడు పరిశుద్ధాత్మ ఆదివారం అన్నాడంటే ఆయనకి వారాలు తెలియవా? నువ్వా వారాలు సృష్టించిన ఆయనవి? ఇవన్నీ విపరీతవాదాలా కాదండి? ఈ పట్టుకుని కొంతమంది వెళ్ళి ఒకళ్ళ దగ్గర కూర్చుంటారండి, బ్రదర్ ఇలాగ అంటున్నారండి, మరి దీని సంగతి ఏంటండి? ఏం చేస్తాం? నీ బుర్రపాడు నా బుర్రపాడు, మన ఇద్దరం కలిసి ఎవరినో తిట్టేసి మనం ఎవరికి లెక్క చెప్పాలి? వద్దు. విపరీతవాదాలకు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. విపరీతవాదాలకు దూరంగా ఉండు అని చెప్పాడు. ఎందుకంటే మన భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు మంచి చేయబోయి మనం ఏం చేస్తాం? చెడు చేస్తాం. కొన్నిసార్లు ఒకళ్ళని బాగు చేయబోయి మనం చెడిపోతామండి. ఎలాగో తెలుసా? 2 సార్లు చెప్తాం అలా కాదయ్యా అదే అని, 3 సార్లు చెప్తాం అలా కాదయ్యా అని చెప్పి, 5 సార్లు చెప్పిన వాళ్ళు అదే పని చేస్తా ఉంటే ఏం చేస్తాం తెలుసా? నీకు బుద్ధి ఉందా లేదని అడుగుతాం. ఏమైంది అప్పుడు? వాళ్ళు అదే స్టేజ్లో ఉన్నారు, మన స్టేజ్ మారిపోయింది అనమాట. వద్దు మనకది, వద్దు మనకది. 2 సార్లు చెప్పండి, విడిచిపెట్టేయండి. ఉంది లేఖనాల్లో ఉంది ఆ మాట కూడా. 1-2 సార్లు చెప్పండి, తర్వాత అతను ఏం చేయమన్నాడు? వదిలే. నువ్వు పాపం చేయొద్దు, అతను బాగు చేయడం కోసం. కాబట్టి మాట్లాడేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ప్రతిఫలం ఏంటి? దీని గురించి ఆలోచించకపోతే ప్రతిఫలం ఏంటి? విశ్వాసం నుంచి ఇది బెటరా, జాగ్రత్తగా ఉండటం బెటరా అండి? దేని నుంచి తొలగిపోవటం బెటరా, జాగ్రత్తగా ఉండటం బెటరా? జాగ్రత్తగా ఉండాలంటే ముందు మనసులో ఇది ఉండాలన్నమాట. నేను జాగ్రత్తగా మాట్లాడాలి, నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తెని. చాలా మందికి ఇది పట్టట్లేదు. ఆదివారం అయితే చాలే, ఆరాధన చేస్తే చాలే, చందా వేస్తే చాలే, పాటలు పాడితే చాలే, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటే చాలే, మనం ఏది మాట్లాడినా పర్వాలేదు, మనం ఎవరిని ఎంత మాట అన్నా పర్వాలేదు, మనం ఎవరితో ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నాడు అన్నమాట. దేవుడు మాటను పట్టించుకుంటున్నాడు, ప్రవర్తన పట్టించుకుంటున్నాడు, మనం కలిగి ఉన్నటువంటి ప్రేమను పట్టించుకుంటున్నాడు, ప్రతిదాన్ని పట్టించుకుంటున్నాడు. కాబట్టి అన్ని విషయాలు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మన మాటకి గౌరవం ఉండాలండి. ఒక మాట చెప్పామనంటే అవతల వ్యక్తి దాని గురించి ఆలోచించేటట్టుగా ఉండాలి మన వ్యక్తిత్వం. ఆయన అలాగే చెప్తాడులే, ఆయన ఎప్పుడు స్థిరంగా ఉన్నాడు, లేకపోతే ఆయన ఎప్పుడు దాని గురించి బాగా ఆలోచించాడు, ఆయనకేం తెలుసు అనకూడదండి. పిల్లలు తల్లిదండ్రులు ఎందుకంటారు తెలుసా? అంటారండి ఈ మాట.
ఊరుకోమమ్మే నీకేం తెలుసు, ఊరుకో డాడీ నీకేం తెలుసు అంటారా అనరండి. ఎందుకంటారు? వాళ్ళు మనల్ని ఎన్నడూ స్థిరంగా చూడక ఇదే రైట్ అని మనం నమ్మం, అలాగే ఉండం మనం. ఒక రోజు ఇది రైట్ అంటాం, ఇంకో రోజు ఇంకోటి రైట్ అంటాం. అప్పుడు ఆఖరిన ఒక రోజు వాళ్ళు అంటారు అనమాట అండి, నీకేం తెలుసు ఊరుకో అంటారు అనమాట. వాళ్ళు అలాగంటానికి కారణం ఏంటంటే మనం స్థిరంగా లేకపోవడం, మనం స్థిరంగా మాట్లాడకపోవడం అలాగే. కాబట్టి మాట్లాడేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మనం ఖచ్చితంగా దేనికి గురవుతాం? ఇక్కడేమో విశ్వాసాన్ని కోల్పోతాం, రేపు దేవుడికి ఏం చేయాలి? లెక్క చెప్పాలి. దేహంతో జరిగించిన వాటిని అన్నిటి గురించి లెక్క చెప్పడానికి ఎక్కడ నిలబడాలటండి? మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. నాలుగుతో మాట్లాడటం అనేది దేంతో చేసే పని? దేహంతో చేసేది. అంటే మనసు సంజ్ఞలు చేసినా కానీ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటటువంటి విషయంలో. జాగ్రత్త. యేసుప్రభుని చూసిన వాళ్ళందరూ కూడా ఏమన్నారు తెలుసండి? ఆయన గురించి ఒక ప్రవచనం ఉంది, అది నెరవేరింది అని చెప్పారు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. వీధులలో ఆయన స్వరము వినపడదు. యెషయా ప్రవక్త ప్రవచించాడు, తెలుసా ఆ ప్రవచనం? ఒకసారి ఆ మాట చదివేస్తాను, నేను వివరించను, చదివేసి ముగింది. మత్తయి రాసిన సువార్త 8 ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తన ఎంత మృదువైంది అని చెప్పడానికి ఒక ప్రవచనం ఆయన గురించి చెప్పబడింది. మత్తయి రాసిన సువార్తలో ఉందా, లోకాలో ఉందా? అది యేసుప్రభుని గురించి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రవచనం నెరవేరింది. ఏమని ఉంటుందంటే, ఆయన కంఠస్వరము వినపడదు, మకమకలాడు అవిసినారు నార్పడు. రాసిన సువార్తలోనే ఉంది అనుకుంటున్నాను నేను. అమ్మా 12. ఓకే, 12 అది. 12 అధ్యాయంలో 18వ వచనం నుండి చూడండి. 17వ వచనంలో ఏమన్నాడంటే, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు ఇలా అలాగూ జరిగింది. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచేదను, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. ఈయన జగడమాడాడు. యేసుప్రభు ఎవరితో నన్ను జగడమాడా? మనం ఆడకుండా ఉన్నామా? ప్రతిదానికి జగడమే. అరే నీకు ఇక్కడ ఏదో ఉంది తుడుచుకొని ఆయన అంటే, నీకు లేదా అంటే తుడుచుకుంటాం. జగడ అంత జగడం ఉందండి మనలో. అలాగే ఆయన జగడమాడాడు. ఏం చేయడంట? కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. మరి సువార్త ప్రకటించాడు కదా, అంటే ఈ కేకలేసే శబ్దం అనమాట అండి, వినపడదు. అలాగే విజయముందుటకును న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు. నలిగిన రెల్లు అంటే తెలుసు కదా, గడ్డి కోస అక్కడ వేసింది ఉండదు, అది నలిగిపోతుంది నడుస్తున్నప్పుడు. దాన్ని కూడా ఏం చేయడు ఆయన? మనం కాలేసిన తర్వాత ఆ గడ్డికి పనికిరాదు, విరిగిపోతుంది రెల్లు. దాన్ని కూడా ఏం చేయడు అంటే, ఈయన వలన ఎవరికి ఏమాత్రం అపకారం హాని జరగదు. నలిగిన రెల్లును విడవడు. మకమకలాడు అవిసనారను ఆర్పడు. నార కాల్చబడిన తర్వాత ఇంకా దాని లోపల నిప్పు ఉంటుంది, పైనంతా బూడిద ఉంటుంది. అది ఇలా అంటా ఉంటే లోపల నుంచి ఆ నిప్పు కణం కనపడుతూ ఉంటుంది మనకి. అదండి మకమకలాడటం అంటే. ఎక్కడైనా మంట మండుతున్నప్పుడు చూడండి, లోపల నిప్పు ఉంటుంది, బూడిదతో ఆ షేప్ అలాగే ఉంటుంది. ఇంకా ఆ కర్రపుల్లో లేకపోతే కట్ట ఏదో పెడతాం కదా, కట్టు షేప్ అలాగే ఉండి అది బూడిద ఇలా ఉంటా ఉంటుంది అనమాట. అది మకమకలాడటం అండి. మకమకలాడు అవిసనారను ఆర్పడు. ఈయన నామందు అన్ని జనులు నిరీక్షించేదారు అన్నది ఏ అన్నాడు. ఇది నెరవేరిందా? నెరవేరాలా? నెరవేరింది. కాబట్టి యేసుప్రభుని వెంబడించే వాళ్ళు ఏం చేయాలి? నేను గత వారం ఒక మాట చెప్పాను.
ఆర్చరీ నేర్చుకోవడానికి జాయిన్ అయిన వాడు ఆర్చరీ నేర్చుకుంటేనే ఆర్చరీ నేర్పేవాడు శిష్యుడు, హార్మోని వాయిస్తే కాదు. యేసు ప్రభు దగ్గర ఉండేవాళ్ళు యేసు ప్రభులా ప్రవర్తిస్తేనే యేసు ప్రభుకు సంబంధించిన వారు. మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళు యేసు ప్రభుకు సంబంధించిన వాళ్ళు కాదు, ఆయన శిష్యులు కాలేరు. అది నేను అంటాను. కాబట్టి మాట్లాడేది, ప్రవర్తించేది ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాలి, మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను తిరిగి వచ్చేటప్పటికి ఎవరిలోనైతే అది చూస్తానో అతని యందు నా ఆత్మకు సంతోషం ఉంటుందని దేవుడు తెలియజేశాడు. అందరికీ